హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి మనకి చాలామందికి ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తే ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ అనేది వస్తుందా లేదని అడుగుతున్నారు. అలాగే విద్యాదానికి కూడా మనం అప్లై చేయొచ్చు అని అడుగుతున్నారు. సో దీని గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చూసే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లైన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఉంది. సో ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి ఏపీ ట్రిపుల్ ఐటీలో సీటు వస్తే ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ అనేది వస్తుందంటే సో స్కాలర్షిప్ అయితే రాదు. ఇంతకుముందు వేరే స్టూడెంట్ కూడా ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ అనేది వచ్చి ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయిన తర్వాత అయిపోయింది. సో విద్యాదానికి మరి అప్లై చేయొచ్చు అంటే విద్యాదానికి మీరు అప్లై చేయండి. ఎందుకంటే మనకి ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చాక విద్యాదాని స్కాలర్షిప్ అనేది రావచ్చు, రాకపోవచ్చు, కానీ మనకి ట్రిపుల్ ఐటీలో సీటు కూడా కన్ఫర్మ్గా వస్తుందా లేదని చెప్పలేం కదా. సో అలాగే మనకి విద్యాదాని స్కాలర్షిప్కి అప్లై చేయడానికి ఇంకా చాలా టైం అయితే ఉంది. సో మీరు ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అయిన తర్వాతే అప్లై చేయాలి. ఎందుకంటే అక్కడ మనం ఇంటర్మీడియట్ ఏ కాలేజ్లో జాయిన్ అయ్యామనే డీటెయిల్స్ అనేది అడుగుతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.